వెల్కమ్ టు యోయో టీవీ. ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా 79వ సంవత్సరాల్లో భారత్ ఆర్థిక స్థితి ఎలా ఉందో S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ రేటింగ్ ఇచ్చింది. దీన్ని ఒక రకంగా 79వ స్వాతంత్ర దినోత్సవ కానుక అని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలోని దేశాలు భారత్లో పెట్టుబడి పెట్టాలంటే ఇలాంటి రేటింగ్స్ను చూస్తాయి. అలా S&P ఇచ్చిన రేటింగ్ ఇవాళ ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ను పెంచింది. ఇంతకీ S&P నివేదికలో ఏముందనే విషయానికి వస్తే, భారత్ స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు 2022 నుంచి 2024 వరకు 8.8% ఉంది. ఏ దేశం కూడా మన దేశ ఆర్థిక వృద్ధి రేటుకు దగ్గరగా లేదు. ఇది ట్రంప్ చేసిన డెడ్ ఎకనామీ వ్యాఖ్యలకు ఒక చెంపపెట్టు అని చెప్పాలి. ఇండియాలో వృద్ధి రేటు పెరిగేందుకు కారణాలు ఏంటో కూడా రేటింగ్ నివేదిక చెప్పింది. రాజకీయపరమైన నిబద్ధత వల్ల భారత ప్రభుత్వ రుణాలు, బడ్జెట్ లోటు తక్కువ స్థాయిల్లో ఉన్నాయని పేర్కొంది. అందుకే భారత్ క్రెడిట్ రేటింగ్ను BBBకి పెంచామని వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు దోహదపడే ద్రవ్య విధానాలను భారత్ అవలంబిస్తుందని తెలిపింది. చివరిసారిగా 2007 సంవత్సరం జనవరిలో భారత్కు BBB మైనస్ దీర్ఘకాలిక సావరిన్ క్రెడిట్ రేటింగ్ను S&P గ్లోబల్ ఇచ్చింది. ఎటకేలకు మళ్ళీ ఇప్పుడు ఆ రేటింగ్ను అప్గ్రేడ్ చేయడం విశేషం. ప్రపంచంలో బాగా రాణిస్తున్న ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ కూడా ఉంది. గత 5-6 ఏళ్లలో భారత ప్రభుత్వ వ్యయాల నాణ్యత గణనీయంగా పెరిగింది. అమెరికా విధిస్తున్న అదనపు దిగుమతి సుంకాల ప్రభావాన్ని భారత్ ఎదుర్కోగలదు. ఒకవేళ అమెరికా 50% అదనపు దిగుమతి సుంకాన్ని విధించినా భారత్ ఆర్థిక వృద్ధిపై పెద్దగా ప్రభావం పడదు. భారత ఆర్థిక వ్యవస్థ విదేశీ వాణిజ్యంపై పెద్దగా ఆధారపడి లేదు. భారత ఆర్థిక వృద్ధి దాదాపు 60% మేర దేశీయ వినియోగంపైనే ఆధారపడి ముందుకు సాగుతుందని S&P గ్లోబల్ తెలిపింది. భారత్కు చెందిన స్వల్పకాలిక సావరిన్ రేటింగ్ను సైతం A3 నుంచి A2కు పెంచామని S&P గ్లోబల్ పేర్కొంది. భారతదేశపు ట్రాన్స్ఫర్ అండ్ కన్వర్టబిలిటీ రిస్కును BBB ప్లస్ నుంచి A-కు సవరించామని తెలిపింది. ఏదైనా దేశంలోని కంపెనీలు స్థానిక కరెన్సీని విదేశీ కరెన్సీగా మార్పిడి చేసుకోవడంపై ఉన్న నియంత్రణ విధానాలను ట్రాన్స్ఫర్ అండ్ కన్వర్టబిలిటీ రిస్క్ అంటారు. ఒక దేశంలోని కంపెనీ మరో దేశంలోని బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు నిధులను పంపడంపై ఉండే నియంత్రణ విధానాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. కాగా ఈ రేటింగ్ అప్గ్రేడ్ అనేది భారతదేశ కంపెనీలకు అత్యంత సానుకూల పరిణామం. దీన్ని ప్రతిపాదికగా చూపించుకొని అవి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సులువుగా అప్పులు లభిస్తాయి. S&P గ్లోబల్ నుంచి మెరుగైన రేటింగ్ను పొందే దేశాల కంపెనీలకు తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తుంటాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ బడ్జెట్ లోటు 7.3%గా ఉండొచ్చు. 2029 కల్లా అది 6.6%కి తగ్గొచ్చు. వివిధ రంగాల్లోని సంక్షోభకర పరిస్థితులను భారత్ చాలా సమర్థవంతంగా అధిగమించింది. ఆర్థిక వ్యవస్థ రికవరీ చాలా వేగంగా జరుగుతోంది. తదుపరిగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధానాల నిర్ణయాలు దీనికి మరింత ఊతమిస్తాయి. భారత్లో వినియోగదారుల స్థితిగతులు, ప్రభుత్వ పెట్టుబడులు ఆశాజనక స్థాయిల్లో ఉన్నాయి. ఫలితంగా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ GDP వృద్ధి రేటు 6.5%కి చేరొచ్చు. ఆ తర్వాత 3 ఏళ్లలో అది 6.8%కి పెరిగే అవకాశం ఉందని S&P గ్లోబల్ తెలిపింది. భారత్ క్రెడిట్ రేటింగ్ను S&P గ్లోబల్ పెంచడం అనేది స్వాగతించాల్సిన అంశం. ఇది ఇప్పుడు చాలా అవసరమైన అంశం. S&P గ్లోబల్ బాటలోనే మిగతా 2 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు పయనించే అవకాశం ఉంది. అవి కూడా భారత్ రేటింగ్ను పెంచే సూచనలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై అవి చూపుతున్న విశ్వాసానికి ఈ రేటింగ్ నిదర్శనం. వాస్తవానికి భారత్కు దక్కాల్సిన స్థాయిలో రేటింగ్ దక్కడం లేదు. రాబోయే 2-3 ఏళ్లలోనూ భారత్కు సానుకూల రేటింగ్ దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.